హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి చూసాము. అది బ్యాటిల్ ఎందువల్ల అయ్యింది, బ్యాటిల్ అయిన తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, మీర్ కాసిం ఏం ట్రీటీ చేశాడు, మీర్ కాసిం బెంగాల్ నవాబ్గా ఎలా మారాడు, ఇవన్నీ మనం డీటెయిల్గా చూసాం. ఇప్పుడు మీర్ కాసిం బెంగాల్కి నవాబ్గా మారిన తర్వాత బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది, పరిస్థితులు బ్యాటిల్ ఆఫ్ బక్సర్కి ఎలా దారితీశాయి, బక్సర్ ఎలా జరిగింది, బక్సర్ అయిన తర్వాత ఏమైంది, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వీడియో కనుక చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను పెట్టాను, మీరు తప్పకుండా చూడండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి చూస్తాం. మీర్ కాసిం వాజ్ వన్ ఆఫ్ ద అబ్లెస్ట్ నవాబ్స్ ఆఫ్ ద బెంగాల్. He shifted capital from Murshidabad to Munger in Bihar to stay away from the British. He reorganized his army of his choice. మీర్ కాసిం అనేవాడు చాలా తెలివైన వ్యక్తి. ఇదివరకు ఉన్న నవాబ్స్ లాగా కాదు. చాలా తెలివిగా ఏం చేశాడు అంటే ముర్షిదాబాద్ నుంచి ముంగర్కి తన క్యాపిటల్ని మార్చుకున్నాడు. ముంగర్ ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ముర్షిదాబాద్ బెంగాల్లో ఉంది. ఎందుకు మార్చుకున్నాడు అంటే బ్రిటిష్ వాళ్ళు కలకటాలో ఒక ఫోర్ట్ నిర్మించుకుని అక్కడ దాని బెంగాల్ హెడ్ క్వార్టర్స్గా మార్చుకున్నారు కలకటాని. ఈ ముర్షిదాబాద్ అనేది కలకటాకి చాలా దగ్గరగా ఉంది. సో ఇంగ్లీష్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువైపోతుంది డే టు డే డిసిజన్స్లో అని చెప్పేసి మీర్ కాసిం ఏం చేశాడు అంటే బీహార్లోని ముంగర్ ప్రాంతానికి తన క్యాపిటల్ని షిఫ్ట్ చేసుకున్నాడు అండ్ ఆర్మీని కూడా రీఆర్గనైజ్ చేశాడు. ప్రీలూడ్ టు ద బ్యాటిల్, అసలు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరగడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఇంగ్లీష్ గేవ్ షెల్టర్ టు రామ్ నారాయణ్, ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ బీహార్, హూ హ్యాడ్ డిఫరెన్సెస్ విత్ ద నవాబ్. సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండి. ఎందుకంటే అక్కడేమో సిరాజుద్దౌలా యొక్క ఎనిమీస్కి బ్రిటిష్ వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, దానివల్ల బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది. ఇక్కడ కూడా అదేవిధంగా మీర్ కాసిం యొక్క ఎనిమీస్కి బ్రిటిష్ వాళ్ళు షెల్టర్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ కంపెనీ అఫీషియల్స్ మిస్యూజ్డ్ దస్తక్స్, ఎ డాక్యుమెంట్ గివెన్ ఫర్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ఫర్ ఫ్యూ కమోడిటీస్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ ద బజార్స్ ఆఫ్ బెంగాల్. మిస్యూజ్ ఆఫ్ దస్తక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అసలు దస్తక్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఏం చెప్తుంది, ఫలానా కమోడిటీ మీద మీరు మాకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చే డాక్యుమెంట్ అది. ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, ఫర్ సపోజ్ కాటన్ ట్రేడ్ మీద ఒక దస్తక్ ఇచ్చారనుకోండి బెంగాల్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసేవారంటే అలాంటి దస్తక్స్ని ఇంకా చాలా ఫేక్ దస్తక్స్ని క్రియేట్ చేసి ఫోర్జరీ చేసి అన్ని కమోడిటీస్ మీద ఫ్రీగా ట్రేడ్ చేసుకునేవాళ్ళు. అసలు ట్యాక్స్ అనేది కట్టేవాళ్ళు కాదు బెంగాల్ గవర్నమెంట్కి. మరి ఇంకోవైపు అక్కడ ఉండే లోకల్ ట్రేడ్స్మెన్, ఇండియన్ ట్రేడ్స్మెన్ ఏమో రూల్స్ ప్రకారం ట్యాక్సెస్ కడుతూ ఉండేవారు గవర్నమెంట్కి. బట్ ఇంగ్లీష్ వాళ్ళేమో విచ్చలవిడిగా ఫ్రీగా బెంగాల్ని లూట్ చేసి ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వితౌట్ ట్యాక్సెస్ యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. అసలు ఇదంతా అర్థమై మీర్ కాసిం ఒకప్పుడు ఏం చేశాడంటే అసలు ఎవ్వరికి లోకల్ పర్సన్స్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఇచ్చేశాడు. దీనికి మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు అపోజ్ చేశారు. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది కేవలం ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే ఉండాలి, లోకల్ రూలర్స్ మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి అని ఇంగ్లీష్ వాళ్ళు రూల్స్ పెట్టేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద బ్యాటిల్. అసలు బ్యాటిల్ ఎలా జరిగింది? ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ ద నవాబ్ లెడ్ టు అవుట్బ్రేక్ ఆఫ్ వార్స్ ఇన్ 1763. ఇలాంటి దస్తక్స్ యొక్క మిస్యూజ్ కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, ఒక కాన్ఫ్లిక్ట్ని అరైజ్ చేశాయి నవాబ్కి మరియు ఇంగ్లీష్ వాళ్ళకి మధ్యలో. అయితే 1763లో ఏమైంది అంటే వార్స్ జరిగినాయి అనమాట. ఎక్కడెక్కడ వార్స్ జరిగినాయి? ముంగేర్, ముర్షిదాబాద్, సూటీ అండ్ గిరియా, ఇవన్నీ బెంగాల్ ప్రావిన్సెస్లో ప్రాంతాలండి. ఇక్కడ వార్స్ జరిగినాయి. ఎవరికి? బెంగాల్ నవాబ్కి మరియు ఇంగ్లీష్కి. ఈ 4 వార్స్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళే గెలిచారనమాట. అప్పుడు ఏం చేస్తాడు నవాబ్ మీర్ కాసిం? అవధ్కి పారిపోతాడు. అవధ్కి పారిపోయి ఏం చేస్తాడు అంటే అవధ్ యొక్క నవాబ్ అయిన షుజావుద్దౌలా అని కలుస్తాడు. అండ్ ఆల్సో అప్పటి ముఘల్ ఎంపరర్ అయిన షా ఆలం II, ఈ షుజావుద్దౌలా అండ్ షా ఆలం II ఇద్దరిని ఈ మీర్ కాసిం కలిసి ఏం చేస్తాడు అంటే నాకు మీ మద్దతు కావాలి, బెంగాల్లో ఇంగ్లీష్ వాళ్ళని తరిమి కొట్టాలంటే మీ మద్దతు కావాలి అని ఒక అలయన్స్ సృష్టించుకుంటారు వీళ్ళు ముగ్గురు.
The combined forces of Mir Qasim, Shuja'ud-Dawla and Shah Alam II were defeated by the English forces led by Captain Hector Munro on October 22nd, 1764. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 22nd, 1764లో జరిగిందండి బక్సర్లో. ఈ బ్యాటిల్లో ఏమైంది? ఒక అలయన్స్ చేశాడు కదా మీర్ కాసిం. ఎవరెవరు? మీర్ కాసిము, షుజావుద్దౌలా ఆఫ్ అవధ్ అండ్ షా అలం II, ఈయన మొఘల్ ఎంపరర్. వీళ్ళ ముగ్గురు కంబైన్డ్ ఫోర్సెస్ని ఇంగ్లీష్ వాళ్ళు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కెప్టెన్ హెక్టార్ మున్రో ఏం చేశారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఈ కంబైన్డ్ ఫోర్సెస్ని డిఫీట్ చేయడం జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో విక్టోరియస్గా నిలిచింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళే. A fact has to be observed that not only Nawab of Bengal was defeated but also Mughal Emperor was defeated. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ వాళ్ళు డిఫీట్ చేసింది బెంగాల్ యొక్క నవాబ్ని మాత్రమే కాదు, అటు అవధ్ యొక్క నవాబ్ని కూడా డిఫీట్ చేశారు. అండ్ సాక్షాత్తు ఇండియన్ ఎంపరర్, ముఘల్ ఎంపరర్ అయిన షా అలం IIని కూడా డిఫీట్ చేశారు. బ్రిటిష్ ఎమర్జ్డ్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ యూనిట్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అప్పట్లో. ద ఇంగ్లీష్ వర్ పర్మిటెడ్ టు ట్రేడ్ ఫ్రీలీ ఇన్ హోల్ బెంగాల్ బట్ ఎక్సెప్ట్ 2% డ్యూటీ ఆన్ సాల్ట్ ట్రేడ్. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఏం ట్రీటీ జరిగింది అంటే ఇంగ్లీష్ వాళ్ళకి పర్మిషన్ వచ్చింది, బెంగాల్ మొత్తం ఫ్రీగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ వచ్చింది. కానీ ఓన్లీ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సాల్ట్ ఎక్స్పోర్ట్స్లో మాత్రం 2% ట్యాక్సెస్ మటుకు బెంగాల్ గవర్నమెంట్కి కట్టాలి అనే ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. ద సన్ ఆఫ్ మీర్ జాఫర్, నజీమ్ ఉద్దౌలా వాజ్ అపాయింటెడ్ యాజ్ అ నవాబ్ ఆఫ్ బెంగాల్ బై ద ఇంగ్లీష్. సో మీర్ కాసింను ఓడించారు కదా, ఇక మీర్ కాసిం ఉండడు నవాబ్గా. ఎవరు వచ్చారు నవాబ్గా అంటే మీర్ జాఫర్ యొక్క కొడుకు అయిన నజీమ్ ఉద్దౌలా బెంగాల్కి నవాబ్గా అపాయింట్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అండి. The English made treaties with Shuja'ud-Dawla and Shah Alam II in 1765. ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎప్పుడు జరిగింది? 1765లో జరిగింది. ఎవరెవరి మధ్యన అంటే ఇంగ్లీష్ మరియు అవధ్ యొక్క నవాబ్ అయిన షుజావుద్దౌలా అండ్ ముఘల్ ఎంపరర్ అయిన షా అలం II వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇంగ్లీష్ వైపు ఎవరు కూర్చున్నారు అంటే రాబర్ట్ క్లైవ్ కూర్చున్నాడు. ఫస్ట్ నవాబ్ షుజావుద్దౌలా ఏం ఒప్పుకున్నాడు ఈ ట్రీటీలో అనేది చూద్దాం. సరెండర్ అలహాబాద్ అండ్ కారా టు ఎంపరర్ షా అలం II. తన ప్రావిన్స్లో, అవధ్ ప్రావిన్స్లో ఉండే 2 ప్రాంతాలైన అలహాబాద్ మరియు కారాని షా అలం II, ముఘల్ ఎంపరర్ అయిన షా అలం IIకి ఇచ్చేయాలి అని ఒప్పుకున్నాడు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే టు పే ₹50 lakh టు ద కంపెనీ. సో షుజావుద్దౌలా మీర్ కాసింకి హెల్ప్ చేసి కాన్స్పైర్ చేసి ఇంగ్లీష్ మీదకి యుద్ధం చేశాడు కాబట్టి 50 లక్షల జరిమానా కట్టాడు ఇంగ్లీష్ వాళ్ళకి. గివ్ బల్వంత్ సింగ్ జమీందార్ ఆఫ్ బనారస్ ఫుల్ పొసెషన్ ఆఫ్ హిస్ ఎస్టేట్. బనారస్కి జమీందార్ అయిన బల్వంత్ సింగ్కి ఆ ఏరియా యొక్క పూర్తి హక్కులు, రైట్స్ మొత్తం అతనికి ఇచ్చేయాలి అని ఒక ట్రీటీ జరిగింది. అండ్ ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్లో షా అలం II, ముఘల్ ఎంపరర్ అయిన షా అలం II ఏం ఒప్పుకున్నాడు అంటే టు రిసైడ్ ఎట్ అలహాబాద్ టు బి సీడెడ్ టు హిమ్ బై నవాబ్ ఆఫ్ అవధ్ అండర్ ద కంపెనీస్ ప్రొటెక్షన్. షుజావుద్దౌలా షా అలం IIకి ఇచ్చిన అలహాబాద్ అండ్ కారాలో ఈ ప్రాంతాల్లోనే ముఘల్ ఎంపరర్ నివసించాలి, ఇంకెక్కడా కూడా నివసించకూడదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇష్యూ ఏ ఫర్మాన్ గ్రాంటింగ్ ద దివానీ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా టు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ లియూ ఆఫ్ అన్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 26 lakh rupees. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం లేదు, దివానీ రైట్స్ అంటే ద రైట్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద పీపుల్, రైట్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్, రైట్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద ట్రేడ్ పర్సన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్యాక్స్ కలెక్షన్ అంతా మేము చూసుకుంటాము, దానికి బదులుగా మీకు సంవత్సరానికి 26 లక్షలు ఇస్తాము అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏ ఏరియాస్లో ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు? బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ద ప్రొవిజన్ ఆఫ్ ₹53 lakh టు ద కంపెనీ ఇన్ రిటర్న్ ఫర్ నిజామత్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెట్ ప్రావిన్సెస్. నిజామత్ ఫంక్షన్స్ అంటే లా అండ్ ఆర్డర్, పోలీస్ అండ్ జ్యుడిషియరీ. పోలీస్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా బెంగాల్, ఒరిస్సా అండ్ బీహార్లో మేమే చూసుకుంటాం, మా కంపెనీ, మా ఈస్ట్ ఇండియా కంపెనీయే చూసుకుంటుంది. దానికి మీరు మాకు 53 లక్షలు
per annum చెల్లించాలి అనే ఒక ట్రీటీ జరుపుకున్నారు. అసలు ఇక్కడ ఈ 2 పాయింట్స్ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే దివానీ అండ్ నిజామత్ బోత్ ఫంక్షన్స్ ఆర్ అక్వైర్డ్ బై ద బ్రిటిష్. ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేస్తారు, పోలీస్ ఫంక్షన్ వాళ్ళదే ఉంటుంది, జ్యుడిషియల్ సిస్టమ్ వాళ్ళదే ఉంటుంది. ఇక మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టే కదా. ఇక ఈ నవాబ్ వాళ్ళు ఎందుకు, నవాబ్స్ ఆర్ జస్ట్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్. ఈ దివానీ అండ్ నిజామత్ ఫంక్షన్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. After Battle of Buxar, English became the real masters of the Bengal. Robert Clive introduced the method of dual government, that is, ruled by both the company and the Nawab. ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్స్ సృష్టిస్తాడు. అవేంటి అంటే దివానీ అండ్ నిజామత్. దివానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూస్కి కలెక్ట్ చేస్తుంది. అండ్ నిజామత్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే పోలీస్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ చూస్తుంది. అయితే మొదట్లో వీళ్ళు నామమాత్రంగా వీళ్ళు ఏం చెప్తారంటే డ్యూయల్ గవర్నమెంట్, బ్రిటిష్ మేము పాలిస్తాము, నవాబులు మీరు పాలించండి, దివానీ ఫంక్షన్స్ మేము చూసుకుంటాము, నిజామత్ ఫంక్షన్స్ మీరు చూసుకోండి అని అంటారు. కాకపోతే ట్రీటీ ఆఫ్ అలహాబాద్లో వాళ్ళు ఏం ట్రీటీ చేసుకుంటారు, దివానీ మేమే చూస్తాము, నిజామత్ కూడా మేమే చూస్తాము, మీరు మాకు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది అని చూస్తారు. అంటే ఎంటైర్ గవర్నమెంట్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ అనమాట. బోత్ దివానీ అండ్ నిజామత్ ఫంక్షన్స్ కేమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ఇంగ్లీష్. నవాబ్ వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ టు ఇష్యూ ఫర్మాన్స్. సో టోటల్ గవర్నమెంట్ అంతా ఇంగ్లీష్ చేతిలోకి వెళ్ళిపోయింది. నవాబ్ దేనికి పనికొస్తాడు ఇప్పుడు అంటే కేవలం ఫర్మాన్స్ని ఇష్యూ చేయడానికి మాత్రమే నవాబ్ ఉన్నాడు అక్కడ. ఇంగ్లీష్ అపాయింటెడ్ మొహమ్మద్ రేజా ఖాన్ యాజ్ ద దివాన్ ఆఫ్ బెంగాల్ అండ్ రాజా సితాబ్ రాయ్ యాజ్ ద దివాన్ ఆఫ్ బీహార్. సో ఈ నేమ్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బెంగాల్కి దివాన్గా ఎవరిని నియమించారు బ్రిటిష్ వాళ్ళు అంటే మొహమ్మద్ రేజా ఖాన్. అండ్ బీహార్కి దివాన్గా ఎవరిని నియమించారు అంటే రాజా సితాబ్ రాయ్. సో ఇదండి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎలా జరిగింది, బక్సర్ జరిగిన తర్వాత ఏ ట్రీటీ జరిగింది, అసలు బెంగాల్లో సిచ్యువేషన్ ఎలా మారిపోయిందో మనం కాస్త డీటెయిల్గా చూసాం. నేను కంటెంట్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా నేను రాశాను, క్రియేట్ చేశాను. నా కంటెంట్ అండ్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో, ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, సో దట్ నాకు మంచి సపోర్ట్లా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి దీని తర్వాత, అవన్నీ కూడా మనం చెప్పుకుందాము. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.